ఫైనల్ గా కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక లక్కీ ఛాన్స్ దొరికేసింది. మనకు కాదు, కరప్టెడ్ ఆఫీసర్స్ కి ఇంకా కరప్టెడ్ పొలిటీషియన్స్ కి. కామన్వెల్త్ బోర్డు November 26th 2030 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఇండియాలో జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేసింది. ఇదే కామన్వెల్త్ గేమ్స్ 2010లో ఢిల్లీలో జరిగినప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగింది. The Commonwealth Games 2010 Delhi are now open. Let the games begin. 2010 తర్వాత మళ్ళీ ఈ ఈవెంట్ అనేది 2030లో ఇండియాలో జరగబోతుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఈవెంట్ ను హోస్ట్ చేయడానికి కేవలం 2 పార్టిసిపెంట్స్ మాత్రమే అప్లై చేశారు. అందులో ఒకటి ఇండియా అయితే రెండోది నైజీరియా. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఈ లాస్ వచ్చే ఈవెంట్ ను హోస్ట్ చేయాలనుకోవట్లేదు. దీనివల్ల దేశానికి ₹1 కూడా లాభం రాకపోగా నష్టం వచ్చే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ దేశం కూడా హోస్ట్ చేయాలనుకోలేని ఈ ఈవెంట్ ని ఇండియా మాత్రమే అంత తొందరగా హోస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటుంది? రీసెంట్ గా ఆస్ట్రేలియా కూడా 2026 కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేయమని చెప్పేసింది. దానికి రీజన్ చెప్తూ స్టేట్ లీడర్ డానియల్ ఆండ్రూస్ హాస్పిటల్స్, స్కూల్స్ లేదా పబ్లిక్ వెల్ఫేర్స్ నుంచి డబ్బులు తీసి గేమ్స్ లో పెట్టనని తేల్చి చెప్పేశారు. అదే 2010లో ఇండియా కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేసినప్పుడు ఆర్గనైజింగ్ కమిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గూడ్స్ ఇంకా సర్వీసెస్ కోసం ఇచ్చిన కాంట్రాక్ట్స్ లో ప్రైజెస్ ని బాగా ఇన్ఫ్లేట్ చేసేసారు. చిన్న చిన్న వస్తువులకు కూడా చాలా ఎక్కువ రేట్ వేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో 100 నుంచి 200కు దొరికే ఒక టాయిలెట్ పేపర్ ని 3,000 నుంచి 4,000 రూపాయలు చూపించారు. దీంతో పాటు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి లేని కంపెనీల పేరుతో పబ్లిక్ మనీని డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఫండ్స్ ని దొంగలించారు. అండ్ మ్యాటర్ ఓన్లీ మనీ గురించే కాదు, 2010లో గేమ్స్ విలేజ్ లో ఉండాల్సిన కనీస క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేదు. అందుకే వేరే దేశాల ప్లేయర్లు అక్కడ ఉన్న మురికి, అన్సేఫ్ కండిషన్స్ ని చూసి ప్రపంచం ముందు మన పరువు తీశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్లేయర్లు ఈ ఈవెంట్ జ్ఞాపకంగా డర్టీ బాత్రూమ్స్, పాన్ మసాలాతో నిండిన గోడలు, నీళ్లతో నిండిన రూమ్స్, ఇంకా డర్టీ బెడ్షీట్ల ఫోటోలను తీసుకెళ్లారు. 2030లో జరగబోయే ఈవెంట్ లో అయినా మన ఇండియాపై ఉన్న ఈ బ్యాడ్ ఇమేజ్ ని క్లీన్ చేసుకుంటామేమో చూడాలి. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.